హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యపు చెక్కలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసము స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 2 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ దాకా సాల్ట్, 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కరిగే వరకు వాటర్ని మరిగించాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కానీ ఆయిల్ని కానీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పుల దాకా బియ్య పిండిని తీసుకొని ఇందులో వేసేసేయాలి. ఏ కప్పుతోనైతే మనం వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండిని కూడా వేసేసుకొని ఇలా వాటర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల కలౌంజీ సీడ్స్, అలాగే 1 స్పూన్ కారం వేసేసి బాగా పిండిని బాగా మసాజ్ చేసి, పిండి మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా చేసేసి ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు మరో విధంగా కూడా కావాలి అనుకుంటే ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను, చెక్అవుట్ చేసేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బియ్యపు చెక్కలు రెడీ. దీన్ని ఈవినింగ్ స్నాక్స్లో టీ టైంలో తీసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. క్రంచీగా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మరో నెక్స్ట్ బ్యాచ్ ఇలాగే వేసుకొని ఆయిల్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బియ్యపు చెక్కలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.